నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దళిత నాయకులు వైసీపీకి చెందినటువంటి సోదరులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా, మీకు 7 ఏళ్ల తర్వాత అయినా కొంచెం జ్ఞానోదయం అయ్యి దళితుల పట్ల మాట్లాడారు. దానికి మేము కొంత ఆలోచిస్తా ఉన్నాం. అయితే మరి మీరు 7 ఏళ్ళు ఏమయ్యారు? మరి వైసీపీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రమారమి సుమారు 56,000 మంది మీద ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరిగినాయి. అప్పుడు మీరు ఏమైపోయారు? మీరు ఎక్కడున్నారు? మీకు ఆ ప్రభుత్వం చేసినటువంటి దాడుల్లో మీకు ఎక్కడ కనపడలేదా అని నేను మేము ప్రశ్నిస్తా ఉన్నా. మీరు లేస్తే తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం దాడులు జరిపిందని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వానికి అధికారం వచ్చి రమారమి 2 సంవత్సరాలు నిండొస్తా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడైనా సరే ఒక ఉద్యోగినో, లేకపోతే ఒక న్యాయవాదినో, లేకపోతే ఒక దళిత మీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడినో ఇబ్బంది పెట్టినటువంటి దాఖలు ఎక్కడుంటే చూపించండి. అంతేగాని జనం నవ్వుకునే విధంగా మీరు మాట్లాడితే, మొన్న ప్రెస్ మీట్ లో మీరు మాట్లాడిన మాటలు జనం చూసి నవ్వుకుంటున్నారు. అంటే మీది మొదటి నుంచి కూడా ఇంపోర్టెడ్ సంస్కృతి. ఇక్కడ పాపం మరి దళితులందరూ బ్రహ్మనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాలు ఉందన్నారు. ఇక్కడ లోకల్ నాయకులకు మాట్లాడిన చేతగాక ఎక్కడి నుంచో దిగుమతి చేసుకొని వాళ్ళ ద్వారా, ఎందుకంటే పాపం బ్రహ్మనాయుడికి 15 రోజులకో 20 రోజుల్లో జనంలో నానాలి. అతనేమి చేయలేడు. ఓసీలు వల్ల కాలేక, ఎందుకంటే ఓసీల్లో కానీ, ఎస్సీల్లో కానీ, ఎస్టీల్లో కానీ, బీసీల్లో కానీ, మైనారిటీల్లో కానీ పార్టీ, అలాగే పార్టీ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ అలాగే అభివృద్ధి పనులు విపరీతంగా వెళ్ళిపోయినాయి. దానివల్ల ఎవరు విమర్శించే పరిస్థితి లేదు. నేను ఉన్నానని గుర్తు చేసుకోవడం కోసం, లేకపోతే తన యొక్క మనుగడ కొనసాగించుకోవడం కోసం ఇటువంటి వ్యక్తులను తీసుకొచ్చి నిరాధారమైనటువంటి ప్రశ్నలు, నిరాధారమైనటువంటి ప్రెస్ మీట్లు, నిరాధారమైనటువంటి ఎక్కడా రుజువు లేనటువంటి మాటలు మాట్లాడటం సరిగా. నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి దళితులన్నా, అట్టడుగు బడుగు బలహీన వర్గాలన్నా చాలా చిత్తశుద్ధి ఉంది. అది ఇవాళ కాదు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే, అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి నేను ఒకటే చెప్తున్నా, ఈ దేశంలో, ఈ దేశానికి ఒక గౌరవమైనటువంటి స్పీకర్ పదవి చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఎవరో మీ అందరికి తెలుసా? జిఎంసి బాలయ్య గారు. మీ పార్టీకి చరిత్ర ఉందని నేను అడుగుతున్నా. ఈ వైసీపీ పార్టీకి ఎక్కడైనా చరిత్ర ఉందని అడుగుతున్నా. అలాగే అనేకమైనటువంటి ఉన్నతమైన పదవి. ఈరోజు అనిత గారు కూడా మీరు మాట్లాడుతున్నారు. అనిత గారి కన్నా ముందు వైసీపీలో మీరు 2 మహిళల్ని, దళిత మహిళలు పెడితే వాళ్ళకి ఎక్కడ అధికారం లేదు, ఎక్కడ మాట్లాడేస్తున్న దాఖలాలు లేవు. సుచరిత గారు డైరెక్ట్గా అనేక సార్లు చెప్పింది, నేను ఒక హోమ్ మినిస్టర్నై హోమ్ గార్డును మార్చలేని పరిస్థితి నాది అని అనేక సార్లు ప్రెస్ మీట్లో మాట్లాడితే మీకు ఏమైనా జ్ఞానం ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇది వ్యక్తిగత దూషణగా దయచేసి దళిత కులాలకి మీరు మచ్చ తేవద్దు. ఈ రాష్ట్రంలో ఏ ఉన్నత అధికారిని 4 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ వసంతాల్లో ఏ వసంతంలోనైనా ఒక డాక్టర్నో, ఒక న్యాయవాదినో, లేకపోతే ఒక గెస్టెడ్ ఆఫీసర్నో, ఒక కలెక్టర్నో ఇబ్బంది పెట్టిన పరిస్థితి చెప్పండి. మీకు తెలుసు, డాక్టర్ సుధాకర్ విశాఖపట్నం కేవలం కరోనా టైంలో మాస్కులు ఇవ్వండి అన్న నేరానికి బజార్లో వీధి కుక్కలను లాక్కొచ్చినట్టు రాగి మానసిక ఒత్తిడికి గురి చేసి అతన్ని చంపినటువంటి చరిత్ర మీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ది. అలాగే చిత్తూరు జిల్లాలో గుర్తుపెట్టుకోండి, చిత్తూరు జిల్లాలో ఒక మాజీ న్యాయవాదిని దారుణంగా పార్టీ చేస్తున్న తప్పులు ఎత్తి చూపినందుకు అనేక రకాలుగా హింస పెట్టినటువంటి చరిత్ర మీది. తర్వాత అదే చిత్తూరు జిల్లాలో అనితాని గుర్తుపెట్టుకోండి, అనితాని ఆమెని మీ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలను ప్రశ్నించినందుకు ఆమెను అనేక విధాలుగా రాచి రంపాన పెట్టారు. తిరుపతిలో పవన్ కుమార్ గుర్తుపెట్టుకోండి, పవన్ కుమార్ని, అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కిరణ్ బాబాని శిరోమండలం కొట్టించి చివరికి ముఖాన మూత్రాన్ని పోసినటువంటి
కులం పేరు ఎత్తకూడదేమో, నేను అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అక్కడ రెడ్డి సామాజిక వర్గం దారుణాతి దారుణంగా మూత్రం కూడా అతను ముఖాన్ని చల్లినటువంటి దుర్మార్గులు మీరు కాదా? ఇవన్నీ మేము ప్రూఫ్లతో చెప్తున్నాం. ఒక బీసీ నాయకుడు మాచర్లో, మన పక్కనే ఉంది మాచర్లో, చంద్రయ్యని జగన్ పేరు చెప్పమని మీరు దారుణాతి దారుణంగా కత్తులతో పొడిసి నరికి చంపితే కూడా ఆయన జై చంద్రబాబు అన్నాడే తప్ప, ఎందుకంటే చంద్రబాబు నాయుడు, నేను మీకు ఇది చెప్తే అతిశక్తిగా ఉంటుందేమో, ప్రపంచంలో ఒక విజన్ ఉన్న నాయకుడు. భారతదేశం కాదు, ప్రపంచ దేశాలే ఈరోజు చంద్రబాబు యొక్క విలువలను నిన్న మీ జగన్ చెప్తా ఉంటాడు విచిత్రంగా, 5 ఏళ్ళు అధికారం చేశాడు, ఎంతసేపున్నా ఆ అమరావతి ఆ ప్యాలెస్లోనో ఆ ఇడుపుల పాయలోనో జీవితాన్ని గడిపాడు తప్ప ప్రజల మధ్యకి ఎప్పుడైనా వచ్చాడా అని అడుగుతా ఉన్నా. మావి గన్ను ఒక చిత్రమైనటువంటి డైలాగు, అది తెలుగు డిక్షనరీలు ఎక్కడా లేదు. నేను చెప్పడం కాదు, సోదరులారా, మేధావులారా, విద్యావంతులారా, ఒకసారి గమనించండి అతను చెప్పిన మాటలు. మావి గన్ ఏంటి? మావి గన్ను అదేమనంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్తాడు. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ కొంతమంది ఎస్సీసీఎల్ నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టడం అనేది మంచిదే. వాళ్ళు కొన్ని ఆరోపణలు చేశారు. వారు చేసినటువంటి ఆరోపణల్లో ఒక్క ఆరోపణకు కూడా రుజువు లేకుండా ఆరోపణలు చేయడం అనేది బాధాకరం. ఉదాహరణకి ఒక నాయకుడు మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో దళిత మహిళల మీద తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామూహిక అత్యాచారాలు జరిగినాయి అన్నాడు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే సామూహిక అత్యాచారాలు జరిగినాయి అన్నారు. అది ఏ ఊర్లో జరిగింది? ఎక్స్ అనే ఊర్లో ఎవరు ఎల్లయ్య అనేవాడు, పుల్లయ్య అనే వాళ్ళని ఏం చేశాడు, ఎట్లా చేశాడు, ఏందనేది వాట్ ఈజ్ వాట్ అసలు ఏమీ లేకుండా ఊరక బురద. ఇంకొక నాయకుడు మాట్లాడతా, వినుకొండ నియోజకవర్గంలో దళితుల్ని ఎంటబడి నరికారని. ఏ ఊర్లో నరికారని? నాకు కావాల్సింది ఏంటంటే నువ్వు నిరూపించు, ఫలానా ఊర్లో ఫలానా చోట పర్టికులర్గా ఫలానా ఊర్లో దళితుల మీద దాడి జరిగింది అనేది నువ్వు చెప్పగలవు. ఏమీ లేకుండా నోటికి ఏదొస్తే అది ఊరక ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి? ఏదైనా రీజన్ ఉంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టు. ఏమీ రీజన్ లేకుండా ప్రెస్ మీట్ కోసమే నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం అనేది చాలా బాధాకర విషయం. అలాగే మండలి చైర్మన్ మీద ఎవరు మాట్లాడారంటారు. మండలి చైర్మన్ మీద ఎవరో మాట్లాడటమైంది? మండలి చైర్మన్ మీద ఎవరు మాట్లాడారు? మండలి చైర్మన్ మోషన్ బాబు గారి మీద ఎవరు మాట్లాడారు? అసలు ఏమీ లేదు. నేను ఉదాహరణకి ఒక రుజువుతో ఇప్పుడు ఆరోపణ చేస్తున్నాను. 2019 ఎన్నికలకు పూర్వం మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు కులాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి అందరికీ ఆయన పొలంలోంచి 2 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి వాటిని ఆ వాగ్దానాలు శుష్క వాగ్దానాలుగా మిగిలిపోయింది. నేను ఆరోపణ చేస్తాను. నేను చెప్పే ఆరోపణకి ఒక నిరూపణ ఉంది. అసలు ఏమీ లేకుండా, ఒక నిరూపణ లేకుండా, ఒక ఆకారం లేకుండా నిరాకారంగా వచ్చి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసి వాళ్ళు వెళ్ళిపోవటం బాధాకరం. అలాగే స్థానికంగా ఉండే దేవరాజు అనే ఒక రోడ్డు మాట్లాడతాడు. ఎవరిని మాట్లాడతాడు? ఏకంగా రాష్ట్ర హోంమంత్రి గారు, గౌరవ హోంమంత్రి గారిని మాట్లాడతాడు. ఏకవచనంతో సంబోధిస్తూ ఆమెను నువ్వు ఒక దళిత బిడ్డవనే విషయాన్ని మర్చిపోయి విర్రవీగుతున్నావు అన్నాడు. పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలి దేవరాజు గారు. ఎందుకు చెప్తున్నామంటే, ఒక దళిత హోంమంత్రిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమె హోంమంత్రి ఎందుకు ఇచ్చాడు? ఆమె చదువుతున్న వ్యక్తి, ఇంతమంది పురుషులను కాదని ఎందుకు ఇచ్చారు? ఆమె పరిపాలన దక్షత గల వ్యక్తి. అంతకుముందు ఆమె నిరూపించుకుంది ఆమె పరిపాలన దక్షత ఉందని. ఈ రోజు ఆమె అద్భుతంగా పరిపాలన చేస్తుంది. ఈ రోజు విదేశాలకు మంత్రులను తీసుకెళ్లిన టీంకు ఆమె నాయకత్వం వహించింది. అటువంటి హోంమంత్రిని పట్టుకొని ఏమంటావు? విర్రవీగుతున్నావుటావా? పద్ధతి కాదు, పద్ధతి మార్చుకోండి. ఏ విషయంలో విర్రవీగింది, ఏ విషయంలో విర్రవీగిందని కూడా చెప్పలేదు నువ్వు. అసలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? ఊరకనే దళిత నాయకుల్ని లేదంటే దళితుల్ని కించపరచడానికి పెట్టావా? ఇప్పుడు ఎవరైతే బయట నుంచి వచ్చారో ఆ నాయకులకు ప్రెస్ మీట్ పెట్టి వర్గంలో 2019 నుంచి 2024 వరకు బొల్లా బ్రహ్మనాయుడు అనే వ్యక్తి ఎంతమంది దళితుల్ని ఇబ్బంది పెట్టాడు, ఏ రకంగా దళితులకి పదవులు ఇచ్చామని చెప్పి చర్చలు పడగొట్టాడు. ఆ విషయం చెప్పి, లేదంటే ఈ క్రిస్టియన్ ప్రాపర్టీస్ లో ఎంటర్ అయ్యి ఏ విధంగా దళారీలతో అక్కడ ఇళ్లు కట్టించాడు, ఆ విషయం చెప్పి మీరు చెప్పించాల్సింది. ఏ గ్రామంలోనైనా కానీ బొల్లా బ్రహ్మనాయుడు అనే వ్యక్తి దళితుల ఇళ్లలో పెళ్లి జరుగుతుంటే వెళ్ళాడా? నేను దాన్ని ఇప్పుడు ఉదాహరణ చెబుతున్నా.
ఇక్కడ జంగాలపల్లి అనే గ్రామంలో కిషోర్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇద్దరు కొడుకులు పెళ్లి చేసుకుంటూ బ్రహ్మనాయుడు గారిని పిలిస్తే కొత్త కృష్ణారెడ్డి వచ్చి పిలిచాడు కాబట్టి నేను ఆ పెళ్లికి వెళ్ళను, నువ్వు ఎగ్గొట్టావు. ఇది వాస్తవం కదా? నేను ఆరోపణ చేస్తున్నాను రుజువుతో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏదైనా కానీ ఆరోపణలు చేసేటప్పుడు రుజువులతో చేయమని కోరుతున్నాను. అలాగే ఏదైనా కానీ చేతనైతే బ్రహ్మనాయుడు గారిని సమాధానం చెప్పమనండి, కానీ ఈ పిల్లలతో చెప్పించొద్దని చెప్పండి. మేము అడిగే దేనికైనా కానీ నేను గతంలో కొన్ని అడిగా, ఇప్పుడు అది సందర్భం కాదు. నిన్న జరిగిన విషయాన్నే నేను ఇప్పుడు ఖండిస్తున్నాను. ఎవరైతే దళిత నాయకులు వచ్చారో వాళ్ళు ఇది చేసిన ప్రెస్ మీట్ లో పద్ధతి లేదు, వాళ్ళు పద్ధతులు మార్చుకోవాలి, విషయం తెలుసుకొని మాట్లాడాలి. ఏదైనా కానీ ఆరోపణలు చేసేటప్పుడు రుజువులు ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ నా యొక్క ముగిస్తున్నాను.